వికారాబాద్ జిల్లాలో కిడ్నాప్ దాడి కేసులో జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శోభారాణి అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన శోభారాణి వద్ద డ్రైవర్గా పనిచేసిన రామ్ ప్రసాద్కు ఆమె కుమారుడు వీరేశం మధ్య గతంలో ఉన్న పాత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గత శుక్రవారం రామ్ ప్రసాద్ను కారులో కిడ్నాప్ చేసి బషీరాబాద్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలు పైపులతో విచక్షణారహితంగా దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో శోభారాణి, వీరేశం, మహేష్, రవిపై కేసు నమోదు కాగా శోభారాణిని అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ఒక మహిళా విభాగానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిని ఇక్కడ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనిపైన అటు కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? పూర్తిగా దీంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏముంది? రైట్ రవిచంద్ర, వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శోభారాణి మరియు ఆమె అనుచరులు మాజీ డ్రైవర్ పై దాడి చేశారు. దాడితో పాటు కిడ్నాప్ చేసిన సంఘటన జరిగింది. విచక్షణ రహితంగా అతన్ని కొట్టి కిడ్నాప్ చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. పెద్దమూల గ్రామానికి చెందిన శోభారాణి వద్ద రామ్ ప్రసాద్ అనే వ్యక్తి గతంలో డ్రైవర్ గా పనిచేశాడు. అయితే ఈ క్రమంలో శోభారాణికు మన వీరేశంకును డ్రైవర్ కు కొన్ని విషయాల్లో ఆయన డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్యలో కొంత గొడవలు ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి. వ్యక్తిగతమైన కొన్ని సమస్యల వల్ల వీరిద్దరి మధ్యలో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇవి చాలా రోజులు జరుగుతున్నాయి. సో ఈ విభేదాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అతన్ని ఆ పాత పగలను మనసులో పెట్టుకొని శోభారాణి మరియు ఆమె కుమారుడు వీరేశము ఇంకొంతమంది అంచర్లతో రామ్ ప్రసాద్ పై ఒక పక్కా ప్లాన్ తో ఈయన మీద దాడి చేసి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసిన పరిస్థితి. సో అక్కడి నుంచి ఎవరికి అనుమానం రాకుండా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఒక అడవుల్లో అతనికి తీసుకెళ్లారు. సో ఈ అడవి ప్రాంతంలో రామ్ ప్రసాద్ కట్టేసి కొంత దాడి కర్రలతో ఇనుప పైపులతో కూడా విచక్షణ రహితంగా కొట్టినట్టుగా మనకైతే సమాచారం వచ్చింది. అయితే ఈ తీవ్ర గాయాల పాలైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సో పోలీసులు కేసు నమోదు చేశారు. లిఖిత పూర్వకమైన కంప్లైంట్ తో ఎట్టకేలకు శోభారాణి ఆమె కాంగ్రెస్ ముందే చెప్పినట్టుగా డిసిసిలో ఉంది, కీలకమైన నేత. సో ఈమెను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అయితే రిమాండ్ తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. దీని మీద అసలు ఎలా జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, ఈ డ్రైవర్ మీద వీళ్లకు పాత కష్టాలు ఎక్కడ వచ్చాయని రియల్ ఎస్టేట్ గొడవల లేదా వ్యక్తిగతమైన ఆర్థిక సంబంధించిన లావాదేవీల తేడా వచ్చిందా, ఈమె కుమారుడికి ఆ పాత డ్రైవర్ కు, వీటి మీద మొత్తం పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మహిళా విభాగం అధ్యక్షురాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా సస్పెన్షన్ ఏమైనా జరిగిందా? ఇంతవరకు అది జరగలేదు. ఎందుకంటే ఇది రిలేటెడ్ జరిగింది కాబట్టి, తాజాగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది, ఆమె అరెస్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఒక పిసిసి నుంచి ఇంతవరకు అయితే అఫీషియల్ మ్యాటర్ సమాచారం అయితే రాలేదు. ఒకవేళ అంటే ఇది వ్యక్తిగత కక్షలే, అంటే అవినీతి లేకపోతే అవి ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు. సో ఇవి పాత కక్షలు కాబట్టి దీని మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రిమాండ్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పిసిసి ఏదైనా వివరణ కావచ్చు, సోకాజీ నోటీస్ కావచ్చు, క్రమశిక్షణ కమిటీకి హాజరు గమని కావచ్చు, సోకాజీ నోటీస్ అవకాశాలు అయితే కానబడుతున్నాయి. ఈ రోజు లేటెస్ట్ జరిగింది కాబట్టి ఈ రోజు లేదా రేపు ఆ పిసిసి నుంచి మల్లు రవి దీనికి పిసిసి క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు ఉన్నారు. అదైతే ఇంటర్నల్ గా పార్టీలో జరిగింది. అయితే ఇది బయట జరిగింది, పాత కక్షలు, గొడవలు, కొట్లాటలు కాబట్టి, వ్యక్తిగత అంశాలు కాబట్టి దీని మీద ఒకవేళ అరెస్ట్ అయింది కాబట్టి, ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అటు బీజేపీ నుంచి కావచ్చు, ఎవరైనా పొలిటికల్ కనుక ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని పెద్దగా ఇష్యూ చేసే, రాజకీయం చేసే ఒకవేళ పరిస్థితులు కానీ వాతావరణం కనబడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం. అలాంటి వాతావరణం లేకపోతే వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారు. ఇంతవరకు అయితే మనకు అఫీషియల్ గా అయితే టీసీసీ నుంచి, పార్టీ నుంచి ఎలాంటి రాలేదు. చూడాలి ఈ రోజు కానీ రేపు కానీ. థ్యాంక్ యూ రాజ్ కుమార్.